స్పీకర్ గారు దీనిపైన నిర్ణయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి స్పీకర్ గారు ఈ మధ్యన ఒక 15 రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, దాంట్లో కొంతమంది మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ సరే మేము అమాయకులం, మాకేం తెలియదు అని చెప్పి, మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది, బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిండ్రో దాన్ని మళ్ళీ మాకు స్పీకర్ గారు పంపించి మేము ఎవరైతే పిటిషనర్లు ఉన్నామో మాకు అవి పంపించి దీనికి మీరు ఇంకా ఏమైనా రిజైండర్లు ఉన్నాయా, మీరు గతంలో ఏదైతే కంప్లైంట్ చేసిండ్రో ఈ శాసనసభ్యుల పైన వీరు ఈ రకమైన సమాధానం చెప్పిండ్రు, మాకు మీరు ఇంకేమైనా చెప్తారా దీనిపైన అని చెప్పి వారు ఇచ్చిన సమాధానం కాపీని మాకు పంపిస్తూ 3 రోజులు గడువిస్తూ మీ సమాధానం చెప్పండి, ఇంత మించి గడువు కోరే అవకాశం కూడా లేదు అని కూడా వారు చెప్పాను. సరే సుప్రీంకోర్టు తీర్పిచ్చి 3 నెలలు దాటింది, 3 నెలలు అవుతుంది. వారికి గడువు కూడా చాలా రోజులే ఇచ్చిండ్రు, కానీ మాకు సమాధానం చెప్పడానికి మాత్రం 3 రోజులు గడువు ఇచ్చి 3 రోజులలో చెప్పాల్సిందే అని చెప్పాను. అయినప్పటికీ కూడా మేము 3 రోజులలో స్పీకర్ గారు ఇచ్చిన గడువు లోపే మేము సమాధానం తయారు చేసినాం. మరి నిన్న ఆదివారం కాబట్టి మేము తీసుకోలేము అని చెప్పి వారి సెక్రటేరియట్ చెప్పింది. వారు బెంగళూరులో ఉన్నారు, అసిస్టెంట్ సెక్రటరీకి ఇవ్వండి అని చెప్తే ఈరోజు వచ్చి స్పీకర్ గారికి అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా మేము సమర్పించాం. ఏంది దీనికి ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు. మేము ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు, అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు, మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులు కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.